తగిన విద్యుత్ ఛార్జీలను రద్దు చేసుకోవాలని సేకి సంస్థ ద్వారా చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను కూటమి ప్రభుత్వం వెంటనే రద్దు చేసుకుని అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నంద్యాల పట్టణంలోని ఎస్బీఐ కాలనీలో సిపిఎం ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లును దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, మహిళలు అనిత, భారతి, ముని, గీత, మద్దమ్మ మరియు మరియమ్మ, మేరయ్యమ్మలతో పాటు మరికొంతమంది పాల్గొనడం జరిగింది. అనంతరం సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే కూటమి ప్రభుత్వం ఆదానికి చెందిన సికి సంస్థ ద్వారా కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని, ప్రజలపైన విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీలు, సర్ఛార్జీల పేరుతో లక్షల కోట్ల భారాలు వేయడం సరైనది కాదని, అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే కూటమి ప్రభుత్వానికి కూడా అవినీతిలో భాగమయ్యే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే సామాన్య మధ్యతరగతి ప్రజలు పెరిగిన ధరలతో ఏమి కొనాలన్నా కొనగలిగే పరిస్థితిలో లేరు. ఇప్పుడు ములిగేనకపై తాటికాయ పడ్డట్టు చందంగా విద్యుత్ బిల్లులను పెంచడం ద్వారా అన్ని రకాల వస్తువులు, సరుకులు ధరలు పెరిగే అవకాశం ఉందని, ఈ భారం సామాన్యుడు భరించే స్థితిలో లేదని, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలపైన భారాలు వేయబోయని ఇచ్చి హామీని నిలబెట్టుకోవాలని, లేకుంటే టీడీపీకి గతంలో జరిగిన కరెంట్ షాక్ టీడీపీకి మళ్లీ తగులుతుందన్నారు. అట్లా కార్తీక దీపం పట్టుకో ఫోటో లేదు తెలుమా ఏది పట్టుకోవాలి ఆడ కాలు తట్టే ఇంకా అయిపోయింది. మిడిల్ క్లాస్ వాళ్ళు ఇట్లా కరెంటు బిల్లులు పెంచితే ఎలా ముందుకెళ్లాలనుకుంటున్నారు, అసలు బతకగలుగుతారా జనాలు అనేది ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం మేము ప్రభుత్వం నుంచి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఎలాంటి ఛార్జీలు ప్రజలపైన వేయబోమని చెప్పేసి హామీని ఇవ్వడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన 200 రోజులు కాకముందుకే ప్రజలపైన లక్షల కోట్లు భారం వేసేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా గతంలో సెకి సంస్థ ద్వారా విద్యుత్ స్కామ్లలో తీసుకున్నటువంటి ఒప్పందాలను వెంటనే రద్దు చేసుకోవాలి. ఆ ఒప్పందాల ద్వారా ప్రజలపైన మరింత భారం పెరిగేటువంటి అవకాశం ఉంది. గతంలో అదాని సంస్థతో చేసుకున్నటువంటి ఒప్పందాలలో అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళు బాగున్నారు, అవినీతి చేసినటువంటి వాళ్ళు బాగున్నారు. అయితే ఇక్కడ నష్టపోయేది పూర్తిగా ప్రజలపైనే అనేటువంటిది అర్థం చేసుకోవాలి. ప్రజలపైన భారాలను తగ్గించాలని కోరుతూ ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ బిల్లులను దగ్ధం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వము ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో ప్రజలపైన విద్యుత్ బిల్లులు వేయమని చెప్పేసి హామీని నెరవేర్చాలని చెప్పేసి కూటమి ప్రభుత్వము వెంటనే సెకి సంస్థ ద్వారా చేసుకున్నటువంటి ఒప్పందాలను రద్దు చేయాలి. లేకపోతే మీరు కూడా అవినీతిలో భాగస్వాములు అయ్యేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రాన్ని అంతా అదానికి దోచిపెట్టండి అని చెప్పేసి మోడీ ప్రభుత్వం ఏదైతే సూచనలు ఇస్తుందో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఇప్పటికైనా కానీ ప్రజలపైన విద్యుత్ భారాలు పడకుండా చేయాలి. లేకపోతే కూటమి ప్రభుత్వానికి రాబోయే కాలంలో కూడా ప్రజలంతా బుద్ధి చెప్తారని సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం. ఎలా ఉన్నారు? నేను మీ కిరాక్ సీత.